Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ఈ 2024 December 23rd Monday afternoon 1:45 PM కి BBL మ్యాచ్ నంబర్ 10th డాక్లాండ్ స్టేడియం మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ రెనిగేట్స్ వర్సెస్ పెర్త్ స్కోచెస్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మెల్బోర్న్ రెనిగేట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడారు. అందులో 1 మ్యాచ్ లాస్, 1 మ్యాచ్ పాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ హోబర్ట్ హరికేన్స్ తో 1 సైడెడ్ గా గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ రెనిగేట్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి ఫెర్గస్ ఓనీల్ నుంచి 3 వికెట్స్, టామ్ రోగర్స్ నుంచి 3 వికెట్స్ అండ్ విల్ సదర్లాండ్ నుంచి 3 వికెట్స్ రావడం చూసాం. సో వీళ్ళ బౌలింగ్ వలన అయితే హోబర్ట్ టీం 12.4 అవర్స్ కే 74 రన్స్ కే ఆల్అౌట్ అయ్యి వెనదిరిగారు హోబర్ట్ టీం. ఆ స్కోర్ ని ఈ రెనిగేట్ బ్యాటర్స్ చాలా ఈజీగా 9 అవర్స్ కే చేజ్ చేశారు ఆ స్కోర్ ని. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ కూడా వీళ్ళకి ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటర్ టిమ్ సెఫర్ట్ నుంచి లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి కూడా కన్సిస్టెంట్ గా రన్స్ అయితే రావడం చూసాం. సో ఈ యొక్క బ్యాటర్ మంచి ఫామ్ లో అయితే వీళ్ళ టీం కి ఉన్నారు. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ కూడా పర్వాలేదు, బాగానే రాణించగలుగుతున్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా స్ట్రాంగ్ అయితే ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ యొక్క ఫామ్ ని యూజ్ చేసుకుంటారు. ఇక ఈ మెల్బోర్న్ రెనిగేట్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాస్ బ్రౌన్, టిమ్ సెఫర్ట్ అండ్ జాకబ్ బేతల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఆడమ్ జంపా అండ్ టామ్ రోగర్స్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ రెనిగేట్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బాగానే ఉంది. వీళ్ళు లోడ్ ఆర్డర్ నుంచే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే ఎక్సలెంట్ గా బాగానే ఉంది. బట్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ ఈ రోజు సరి చేసుకుని ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. ఇక పెర్త్ స్కోచెస్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడారు. అందులో 1 మ్యాచ్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ హోబర్ట్ హరికేన్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ పెర్త్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి కీటన్ జెన్నింగ్స్ నుంచి 28 బాల్స్ కి 35 రన్స్, జాస్ ఇంగ్లీష్ నుంచి 35 బాల్స్ కి 49 రన్స్ అండ్ ఆస్టన్ టర్నర్ నుంచి 28 బాల్స్ కి 39 రన్స్ రావడం చూసాం. సో వీళ్ళ బ్యాటింగ్ వలన అయితే 20 ఓవర్స్ కి 156 రన్స్ టార్గెట్ అయితే సెట్ చేశారు. బట్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ జేసన్ బెహండ్రప్ నుంచే 2 వికెట్స్ రావడం చూసాం. బట్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు అండ్ అక్కడి నుంచి వికెట్స్ కూడా తీసుకోలేకపోయారు. సో దాని వలన 156 రన్స్ టార్గెట్ ని కూడా ఈజీగా చేజ్ అయితే చేశారు హోబర్ట్ టీం. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ తప్పుల్ని దృష్టిలో పెట్టుకొని వస్తారు. అండ్ ఈ రెనిగేట్స్ టీం మీదన ఈ పెర్త్ టీం లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే 9 మ్యాచెస్ ఈ పెర్త్ టీమే గెలిచారు. 1 మ్యాచ్ మాత్రమే ఈ రెనిగేట్స్ టీం గెలిచింది. ఎక్కువ విన్నింగ్ రికార్డ్స్ ఈ రెనిగేట్స్ మీదన పెర్త్ టీం కే ఎక్కువగా ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే వీళ్ళకి ఉంటుంది. అండ్ ఈ పెర్త్ టీం కి మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. వీళ్ళు మిడిల్ ఆర్డర్ లో బాగానే రాణించగలుగుతున్నారు. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా హిట్టింగ్ చేయడంలో స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. ఇక ఈ పెర్త్ స్కోచెస్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే కూపర్ కొన్నల్లి, జాస్ ఇంగ్లీష్ అండ్ ఆస్టన్ టర్నర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేసన్ బెహండ్రప్ అండ్ ఆస్టన్ అగర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ పెర్త్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బాగానే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేస్ బౌలర్స్ అండ్ స్పిన్ బౌలర్స్ జస్ట్ యావరేజ్ గా పెర్ఫార్మ్ చేసే బౌలర్స్ మాత్రమే ఉన్నారు. అండ్ వీళ్ళకి బౌలింగ్ యూనిట్ లో ఆప్షన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో దాని వల్లనే లాస్ట్ మ్యాచ్ లాస్ అయ్యారు వీళ్ళు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో స్క్వాడ్ చేంజెస్ అయితే ఈ రోజు కంపల్సరీగా జరుగుతుంది. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే డాక్లాండ్ స్టేడియం మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 145 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180 ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. ఎందుకంటే ఇదే వెన్యూలో లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే 8 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ నే గెలుచున్నాయి. ఓన్లీ 2 మ్యాచెస్ మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ టీం వాళ్ళు గెలిచారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే పెద్ద స్కోచర్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.